సో బయట జరిగే ఈ అన్నీ కూడా శరీరం మీద కూడా అంతే ఇంపాక్ట్ ఇస్తాయి, ఇంకా ఎక్కువ ఇస్తాయి. బికాజ్ మీకు ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ పికోగ్రామ్స్ లో రిలీజ్ అవుతుంది. అంటే మిల్లీగ్రామ్ లో 1000 అంటే 10⁻⁻12 రేంజ్. అంత సూక్ష్మాతి సూక్ష్మంగా హార్మోన్స్ పనిచేస్తున్నప్పుడు మన భావజాలం నేను చూసానండి. ఎవరైతే ప్రేమగా ఉంటారో, చెప్పింది వింటారో, నిజాయితీగా ఉంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ అవి. అంటే అది కరెక్టే. అయితే ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ పెరగటంలో అంటే చాలా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తున్నాయి. అంటే నేను గమనించిన దాంట్లో మీది తప్పించి నేను చాలా మందివి చూస్తూ ఉంటాను. అంటే నిజంగానే అంటే మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ దాంట్లోకి వెళ్ళకుండా వర్డ్ ప్రాపగాండానే కదా మీ దగ్గరకు వచ్చేది. అండ్ మీరు రాసిన దాంట్లో కూడా ఆ కంపాషన్ అనేటటువంటిది బాగా బలంగా కనిపిస్తుంది. అంటే మీరు దాంట్లో చెప్పారు కూడా, నన్ను నమ్మి వాళ్ళ ఆలోచనల్ని, శరీరాలని ఇట్లా మీ దగ్గర తీసుకురావడము అనేది. అంటే అది చాలా గౌరవం ఉంటే తప్పించి అట్లా రాయలేరు. అది మీరు ఆ సబ్మిషన్ ఇద్దరికి ఉండాలండి. అదే అదే అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ లో మ్యూచువల్ రెస్పెక్ట్. అంటే అమ్మాయి నన్ను రెస్పెక్ట్ చేయాలి. పాలసీ పరంగా సరైనటువంటి విధానం లేకపోవటం వలన సొసైటీలో ఉండేటటువంటి ఇన్ఫర్టిలిటీని ఇట్లా క్యాష్ చేసుకోవటం అవుతుంది. అదే కదా ఇందాక చెప్తున్న విషయంలో ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక మనిషికి నాకు ఇది చాలు, నాకు ఇంత చాలు, ఇది దీని తర్వాత నాకు ఇంత మంచి జరిగింది కనుక ఐ విల్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నది లేదు. మేము ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాం ఈ మధ్య రీసెంట్ గా, చాలా పెద్దగా చేశారు ఆ ఫంక్షన్. ప్రకాష్ గారు అంటున్నారు అనమాట, ఓకే ఇండివిజువల్ ఫంక్షన్స్ అంత బాగా చేసుకుంటారు కదా, మరి సమాజానికి ఎందుకు కంట్రిబ్యూట్ చేయరు? నా దగ్గర ఇంత ఉంది కదా, ఇందులో నేను ఇంత కొంత ఇస్తాను అని. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వలేదు అన్నది అనట్లేదు. ఇప్పుడు మాకు ఈ బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ అంత ఎత్తున ప్రతిరోజు జరగాలి కదండి. ఇప్పుడు ఎంత చెడు ఉందంటే దాన్ని అంత మంచితో కడగాలి, అది చేయట్లేదు. అయితే నేను చూసింది దీన్ని మొత్తం జరగడానికి ప్రభుత్వం, డాక్టర్ల పాత్రతో పాటు ప్రజల పాత్ర కూడా ఉందండి. 2 పాత్రలు ఉన్నాయి ప్రజలవి. ఒకటి వాళ్ళ శరీరం గురించి వాళ్ళు తెలుసుకోకుండా కొంత మూర్ఖంగా, కొంత టెక్నాలజీ వెనకాల పరిగెత్తడం, టెక్నాలజీ వైద్యం అనుకోవడం, ఆలోచన సరిగ్గా చేయకపోవడం, కారణం ఏంటని వెతకకపోవడం. సో అందరూ తెలివైన వాళ్ళండి, చదువుకోని వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే. సో దీంతో చదువుతో సంబంధం లేదు. చేపపిల్లకి ఈత ఎవరు నేర్పుతున్నారు? సో నేను చూసానండి, నేను కొంతమందిని చూస్తే నేను ఐ ఫీల్ హంబుల్డ్. ఎంత నాకు వాళ్ళు ఎంత నచ్చేస్తారో, ఎంత చక్కగా ఉంటారో గ్రామీణ శ్రేణి నుంచి. కొంతమంది మీకు ఒక అమ్మాయి గురించి చెప్తాను, నేను బుక్ లో కూడా రాశాను ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయి చాలా నల్లగా ఉందండి, సమానమైన పొడుగు, బరువు, ఒక తాళ్ళెక్కే కులం అమ్మాయి అనమాట. అయితే ఆ అమ్మాయిని తీసుకుని ఆ భర్త తరపు బంధువులు ఒక 20 మంది వచ్చారు. వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే ఈ అమ్మాయి వల్లే పిల్లలు కావట్లేదు, పెళ్ళయి 7 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది, ఈ అమ్మాయిని వదిలించుకోవాలి వాళ్ళ ఉద్దేశం. సో నేను టెస్ట్లు అవి చేశాక అమ్మాయి అంతా బాగానే ఉంది, కొంచెం PCOD ఉంది, భర్తకి నిల్క ఉంటుంది. అయితే క్లియర్ గా చెప్పిన వాళ్ళ భావజాలం ఎలా ఉందంటే మా కొడుకుది కాదు. అయితే ఈ అమ్మాయి తల్లి చాలా ప్రోయాక్టివ్ అనమాట. అంటే వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి, ఈ సమస్యని ఎలా అధిగమించాలి. అసలు మీరు అలాంటి స్కిల్ అపురూపమైన స్కిల్ అండి అది. అంటే సమస్యలు అందరికీ ఉంటాయి, లిమిటేషన్స్ అందరికీ ఉంటాయి, బికాజ్ అందరి సోర్సెస్ లిమిటెడ్. ఈ రెండింటిని అధిగమించే అంత శక్తి వాళ్ళ అమ్మాయిలో చూసారు. సో భర్త ఒప్పుకున్నాడు డోనార్ తోటి సెమెన్ అనాలిసిస్, సెమెన్ IUI చేయడానికి, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ చేయడానికి. సో అవన్నీ చేసే ముందు ఈ అమ్మాయి ఆ ట్రీట్మెంట్ కోసం అని వస్తుంటే ఇంత రాయి తీసి అమ్మాయి పాదం మీద వేసేసారు వాళ్ళు. అంటే ట్రీట్మెంట్కి వెళ్ళొద్దు, మా అబ్బాయి డబ్బులు నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు అని. సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కాగితాలు ఇంకా మా దగ్గర పెట్టేది. సో పుట్టింటికి వెళ్తున్నట్టు బట్టలు సర్దుకుని మా దగ్గరకు వచ్చేది. సో ఒక తెలిసిన సెంటర్ ద్వారా
ఐయుఐ చేపించాం. మా దగ్గర మేము లెవెల్ 1 క్లినిక్ కాదు కదండి మాది మేము ఇన్ఫర్టిలిటీ లాగా రిజిస్టర్డ్ క్లినిక్ కాదు. మేము ఏ రకమైన ఆర్టిఫిషియల్ టెక్నిక్స్ మనం ఇక్కడ చెయ్యం. మనం ఓన్లీ కౌన్సిలింగ్, కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తాం అంతే ఇక్కడ మనం జరుగుతున్నది. సో మనం ఐయుఐలు అవి చెయ్యము గనక, అంటే ఐయుఐ ఇన్ ద సెన్స్ మనం ఆ స్పర్మ్ ని వాష్ చేయడం ఆ టెక్నిక్స్ మన దగ్గర లేవు. సో అందుకని అమ్మాయికి చెప్పి చేపించాక ప్రెగ్నెన్సీ వచ్చింది. 7 నెలలు మన దగ్గర ఉంది అందరింట్లో ఉండి డెలివరీ అయిపోయే వాళ్ళ అమ్మ చెప్పింది, నాకు తెలిసిన డాక్టర్ చౌటుపల్లిలో ఉన్నారమ్మా, నేను చేపించుకుంటాను. మంచి మాట, పంపించేసాం. తర్వాత కొడుకు పుట్టాడు. అంటే కొంతమందికి సమస్య, దాని పరిష్కార మార్గాలు వాళ్ళకి తెలుసు, సానుకూలం ఎలా అంటే సమస్య ఇదమ్మా అని కూర్చోబెట్టి వివరం చెప్తే వాళ్ళు దాని పరిష్కారాలు వెతుక్కోగలరు. కొంచెం సపోర్ట్ వాళ్ళే వెతుక్కోగలరు. మనమేం చూపించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి వాళ్ళు ఉండే ఆ కాంటెక్స్ట్ వాళ్ళకి బాగా తెలుసు. అయితే ఇక్కడ ఎజూస్పెర్మియా గురించి ఒక మాట వచ్చింది కనుక ఈ నిల్ కౌంట్ రిలేటెడ్గా మీరు ఇందాక అన్నారు చూడండి, సమాజం వివక్ష అని చెప్పి, ఈ వివక్షతల్లో అన్ట్రీటబుల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అంటే ఇంకా దానికి ట్రీట్మెంట్ ఉండదు. ఇందాక మనం చెప్పిన ఐవీఎఫ్ టెక్నిక్స్ కానీ ఇక్సీ కానీ ఏవైనా కానీ కొంతవరకే పనిచేస్తాయి, వీళ్ళకి పని చేయవు. అంటే అసలు లోపల కూడా కౌంట్ ఉండదు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏవి పని చేయవు. అలాంటప్పుడు అలాంటి పిల్లల్ని, మగ పిల్లల్ని తల్లిదండ్రులే యాక్సెప్ట్ చేయట్లా. ఇప్పుడు ఆడపిల్ల సమస్య అన్నంతసేపు వైలెన్స్, హడావిడి అన్నీ ఉంటాయి. వీళ్ళు వంగి సమస్యని, ఆడపిల్లలకి ఆ సానుకూల దృక్పథం ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు. సో తగ్గి సిస్టమ్ని అర్థం చేసుకుని ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ పురుషుడి దగ్గరికి వచ్చేటప్పటికి ట్రీట్మెంట్ కూడా లేదుగా. అలాంటి మగపిల్లల్ని సమాజం యాక్సెప్ట్ చేయట్లా. సో చాలా ఇంట్రెస్టింగ్, స్టిగ్మా వేరే ఉంటుంది. ఇక్కడ జెండర్ ఏం లేదు. అక్కడ మనకి సమాజానికి పరిగెత్తే వాళ్ళు కావాలి, సక్సెస్ఫుల్ కావాలి, అందమైన వాళ్ళు కావాలి, హీరోయిక్ వాళ్ళు కావాలి. ఆ హీరోయిక్ గా ఉండేటటువంటి వాళ్ళకి ఫర్టిలిటీ ఉండాలి. అది అంటే మగతనం అనే రిప్రొడక్షన్ అదే కదా కావాలి, వాళ్ళు కావాలి. ఆడపిల్లలు అంటే ఇలా ఉండాలి, అవి కాదు. అందరూ మనుషులే, అందరికీ భూమి మీద అవకాశాలు ఉండాలి. సో అది మనం అర్థం చేసుకుని, ఒకవేళ నేను అలాంటి ఫ్యామిలీలో పేరెంట్స్ నేను చూసాను, అసలు వాళ్ళు ఓపెన్ అవ్వరు. అంటే నేను అప్పుడొకటి చెప్తా, ఈ ఎజూస్పెర్మియా కాంటెక్స్ట్ లో అబ్బాయిలకి పాపం చాలా డిప్రెషన్, చాలా ఆలోచన ఉన్నప్పుడు దీంట్లో 4 కాంటెక్స్ట్లు ఉంటాయండి. ఒక్కొక్కసారి టెస్టిస్ కిందకి దిగదు అనమాట, అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, చనిపోయే రిస్క్ ఉంటుంది. అది సరిగ్గా తీసేయకపోతే అది రిమూవ్ చేసేయాలన్నమాట, ఆర్కిటెక్టమీ చేయాలి. అదొకటి. ఇప్పుడు జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఐక్యూ తక్కువ ఉంటుంది కొంతమందిలో సెక్షువల్ సామర్థ్యం ఉండదు, అలాగే కౌంట్ కూడా ఉండదు. సో ఇప్పుడు ఈ 3 లేకుండా కౌంట్ ఒక్కటే లేని వాళ్ళు సంతోషపడాలి కదండి. ప్రాణాపాయం లేదు, ఐక్యూ ఇష్యూస్ లేవు, ఉద్యోగం ఉంది, చదువు ఉంది, దెన్ సెక్షువల్ ఇష్యూస్ లేవు. సో అన్నప్పుడు నాకు 75% ఇష్యూస్ లేవు, ఓకే 25% ఇష్యూ ఉంది. దీన్ని నేను ఎలా ఆలోచిస్తాను? అందరూ నా పిల్లలే. మా వారు నన్ను పెళ్ళయినప్పుడు అడిగారు, మనం పిల్లలు కనద్దు, మనం పిల్లల్ని పెంచుకుందాం, మనం అసలు వద్దు అని. అప్పుడున్న నా భావజాలం, నేను 23 ఏజ్ కాదు, నాకు పిల్లలు ఇష్టము అన్నాను. ఒకటి ప్లాన్ చేస్తాం, రెండో దాని ప్లాన్, 2 పిల్లలు పుట్టారు మాకు. ఆ తర్వాత కూడా ప్రకాష్ గారిలో చూసినప్పుడు ఓపెన్ హౌస్ పిల్లలందరూ తన పిల్లలే అనుకున్నప్పుడు, మీ భావనలోనే అందరూ మనవాళ్లే అంటే మీకు అసలు మనసులోనే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ లేదు కదండి. అది లేకుండా నాకే కావాలి, నాదే అన్నప్పుడు వస్తుంది. ఓకే, దాంట్లో మళ్ళీ వాళ్ళకి చాయిస్ ఉందా? వాళ్ళని అబ్యూస్ చేయడము ఇష్యూస్ కూడా ఉన్నాయి. అయితే ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ గా ఏది అన్ట్రీటబుల్, ఏది ట్రీటబుల్, అది మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ట్రీట్మెంట్ చేసే దానిలో మళ్ళీ 2 రకాలు. ట్రీట్మెంట్ ఐవీఎఫ్లు ఏమి, ఐఓఎల్ ఏమి అవ్వకుండా చిన్న చిన్న మెడిసిన్స్ తో అయిపోతుందా? లేదు, కొంచెం ప్రక్రియలు అవసరం వస్తాయి. ఇందాక చెప్పిన ఏఆర్టీలు వస్తాయి. అవి ఎప్పుడు? అది ప్రతి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మొత్తంగా మనం 8% కపుల్స్ ఇన్ఫర్టైల్ అయితే ఆ 8% లో 2% ఆర్ 3%కే ఐవీఎఫ్ అవసరం వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న ఎస్టీడీస్, ట్యూబల్ బ్లాక్స్ లేని సమాజంలో ఐవీఎఫ్ అవసరం కూడా తక్కువే ఉంటుంది.
తక్కువ ఉంటుంది. ఎందుకని ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ లేదు, ట్యూబ్స్ నీట్గా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి, ట్యూబ్స్ బ్లాక్ లేదు. అప్పుడు ఐవీఎఫ్ ఆడవాళ్ళ పరంగా అవసరం లేదు. మగవాళ్ళ పరంగా 1% మేల్స్ ఆర్ ఎజూస్పెర్మిక్ అండి, మిల్ కౌంట్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ 65%కి లోపల కూడా కణాలు ఉండవు, మళ్ళీ 35%కి లోపల కణాలు ఉంటాయి. ఆ 35 మళ్ళీ ఐవీఎఫ్కి అవసరం వస్తుంది. సో ఇప్పుడు 1%లో మళ్ళీ 35%, 1% ఆఫ్ 35, ఇక్కడ 8% ఆఫ్ 2%. ఓకే. సో అంత తక్కువ మందికే ఐవీఎఫ్ కానీ మోడర్న్ టెక్నిక్స్ అవసరం అవుతాయి కనుక పరిగెత్తకుండా కూర్చుని ఆలోచన చేసి నాకు పిల్లలు కావాలంటే అదే చెప్తారు, రివర్స్ ప్లానింగ్ అని మా అమ్మాయి చెప్తుంది. సో నాకు నెక్స్ట్ ఇయర్కి పిల్లలు కావాలంటే నాకు ఎందుకు కావట్లేదు, ఒక మ్యాప్ వేసుకుని, సో నా ఓవ్యులేషన్ బాగుందా, నా ట్యూబ్స్ బాగున్నాయా, నా మనసు బాగుందా, ఎడ్యుకేషన్ పూర్తిగా అది సెల్ఫ్ ఎడ్యుకేషన్. అండ్ మంచి పుస్తకాలు చదవాలండి. మందాకిని ఇలాంటి నవల్స్ ఉన్నాయి, మీరు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది ఎక్సలెంట్ నవల్. అసలు స్త్రీ పురుష సంబంధాల మీద ఒక డ్రగ్ అడిక్ట్ అండ్ ఆల్కహాలిక్ హస్బెండ్ ని అమ్మాయి మార్చుకునే విధానం కానీ వెరీ వెరీ సైంటిఫిక్, అంటే వెరీ రొమాంటిక్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెలిజెంట్ బుక్ అది. అలాంటి మంచి పుస్తకాలు నేను చెప్తాను, నువ్వు ఈ పుస్తకాలు చదువు. తెలుగు అంటే నాకు మిగతా సాహిత్యం ఎక్కువ తెలియదు, తెలుగే తెలుస్తుంది. నేను పెద్దగా ఇంగ్లీష్ సాహిత్యం చదవలేదు, అలాగే హిందీ లాంటివి తెలియదు. సో తెలుగు సాహిత్యంలో మాత్రం నేను తప్పకుండా అడుగుతాను, రొమాంటిక్ బుక్స్ చదవండి, మంచి పుస్తకాలు చదవండి. ఈ కాంటెక్స్ట్ ఆఫ్ పెళ్లి రిలేటెడ్ ఇష్యూస్ ఏముండొచ్చు, ఎవరిందులో ఉన్నాయా అన్ని పుస్తకాలు? మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా, చాలా మంచి పుస్తకాలు ఉన్నాయండి. నేను బిఫోర్ 18, నేను పెళ్లి కాకముందు నేను చాలా పుస్తకాలు చదివేదాన్ని.